మీకోసం ఎవరో శిల్పాలు చెక్కేవారట, వచ్చారు. నేనే పిలిపించాలే, వస్తున్నా పద. నమస్కారం. నమస్కారం అయ్యా. అదేనయ్యా మీరు చేయబోయే శిల్పం పెట్టే చోటు. ఆ శిల్పంతో ఈ ఇంటికి రెట్టింపు అందం రావాలి. అర్థమైందా? పంకజం అయ్యా, పొలంలో ఉన్న రంగడికి కబురు చేసి ఆ షెడ్ శుభ్రం చేయించి వీళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేయి. ఏంటండోయ్ ఎప్పుడూ లేనిది మీ మనసు ఇంటి అందం పైకి మళ్ళింది? కోడలు గారు వచ్చారనా? అదేం లేదులే, ఈ నెలలో పక్కూర్లో హోమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ మన ఇంటికి భోజనానికి వస్తాడు. ఆ హోమ్ వచ్చేటప్పటికి మన హోమ్ అందంగా ఉండాలి కదా, అందుకని. అబ్బో, అదన్నమాట సంగతి. నాకు కళ మీదున్న ఆసక్తితో తీరిక దొరికినప్పుడల్లా ఆ శిల్పి చేస్తున్న శిల్పాన్ని గమనిస్తుండేదాన్ని. అమ్మగారు, మిమ్మల్ని అత్తయ్య గారు రమ్మంటున్నారండి. నా భర్త అత్తయ్య సేవలతోనే కాలం గడిచిపోయేది. ఆ శిల్పి శిల్పాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుదామన్న తపన చూసి జాలి బాధ కలిగేది తప్ప మరే ఉద్దేశం లేదు నాకు. పంకజం, పండగ శిల్పులు ఊరెళ్తారంట, డబ్బు అడిగారు, సాయంత్రం గుర్తు చేయి. అలాగే. పండగ తెల్లారి నేను కూడా ఊరెళ్ళాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. ఈ టెంపరీ డ్రైవర్లను పిలవలేక చస్తున్నాను. ఒరే నాయనా, పండగ ఊరెళ్ళడానికి వరం గారిని సెలవు అడిగాను, సరేనన్నారు. ఒరే, ఈ రోజు ఊరు బయలుదేరి 4 రోజుల్లో వద్దాం. వచ్చిన తర్వాత ఈ శిల్పానికి తుది మెరుగులు దిద్దుదు గాని. నేను పండగ అక్కడ చేసుకుంటే ఏంటి, ఇక్కడ చేసుకుంటే ఏంటి? నాకు వెనక ముందు ఎవరున్నారు గనక. ఏంట్రా అయ్యా, నీకు మేమంతా లేవా? మన మధ్య మామూలేగా ఇవన్నీ. మీరెళ్ళి రండి, మీరొచ్చేలోపు ఈ శిల్పాన్ని పూర్తి చేస్తా. ఈ శిల్ప శరీరాకారానికి తగ్గ ముఖ కవలికలు తట్టడం లేదు, నేను ఆ పని మీద ఉంటా. మీరెళ్ళి పండగ చూసుకొని రండి. ఈడు ఇప్పుడు మన మాట విన్నాడు గనకరా. ఓయ్ అయ్యగారు, ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. అలాగేనమ్మా. ఒరే అయ్యా, ఈ 200 ఉంచు, 4 రోజుల్లో వచ్చేస్తాం, జాగ్రత్త. ఒరే జాగ్రత్తగా ఉండరా. అలాగే. అత్తయ్య, నేను పోయిన తర్వాత వీడి పరిస్థితి ఏమిటా అని నరకయాతన పడ్డానమ్మా. కానీ నువ్వు వీడి మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూశాక నా ఆరోగ్యం కూడా కొంత కుదుట పడిందమ్మా. ఇది వీడి చిన్నప్పుడు నేను మా వాళ్లతో సంక్రాంతి పండగకి గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట బొమ్మ కొందామని బయటికి తీసుకెళ్లాను. కానీ పక్కనున్న గాజుల బండి వైపు చూపిస్తూ వీడి గాజు తీసిచ్చాడమ్మా. ఆనాటి నుండి ఈ గాజుని వీడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానమ్మా. వీడికిదంటే పంచప్రాణాలు. వీడి పంచప్రాణాలు నువ్వై చూసుకుంటుంటే ఈ గాజు నా దగ్గరెందుకమ్మా? నాటుకోడి నిన్ను చూస్తే ఆగదేల కొంటే ఇడు గోపాల. ఊరు కాస్త నిద్దురోటే ఆరు బయట పట్టు ఉంది గోపాల.
నాటుకోడి నిన్ను చూస్తే ఆగదేల కొంటె ఈడు గోపాల కాదు కాదని అంటావా నీ అందాలన్నీ వెన్నెల్లోనే దాస్తావా దాచుకుంటే ఓమైనా ఈ వయ్యారాలే మళ్ళీ రావే అరవైనా స్నానమాడవా సేద తీరవా ఇందుకయ్యో ఈ గొడవ లంగరేసిన ఆశరేపిన చిక్కదయ్యో పూల పడవా రాసిలక లేదనక అలసేటి సెమటే తానమేగా పూమొలక ఆయనక చేసేటి తానమే తాళమేగా నాటుకోడి నిన్ను చూస్తే ఆగదేల కొంటె ఈడు గోపాల గాలమేసే మన్మధుడా కన్ను దించవయ్య మాటల్లోనే సరసాన ఏలుకోరా కిన్నెరుడా నడువంపులోనే దాచలయ్య నజరాన కొర్ర మీనుతో విందు పెట్టగా రాత్రిరంతా సాగాల ఆకువక్కతో సిలక సుట్టగా సోయగాలే ఏలాలా మావయ్య రావయ్య చంద్రుడే సిగ్గుపడే జాగారం ఒళ్ళంతా కాకయ్యో ఎన్నెళ్ళు పంచే సింగారం నాటుకోడి నిన్ను చూస్తే ఆగదేల కొంటె ఈడు గోపాల అయ్యో దన్నం పంకజం చూడు అలాగే ఏరింకా వీళ్ళు ఎంతసేపు ప్రసాదం తీసుకోండి ఇంటి దగ్గర ఆడుకుందరు గాని సరేనా లేవండి ఈ రోజు పండగ ఇంటికి చుట్టాలు వచ్చారు నేను ఇంటికి వెళ్ళాలి ఏంటి ఆ తొందర వెళ్తూ గానిలే అబ్బా అత్తయ్య వదలండి పాలు తీసుకోండి ఏంటత్తయ్య ఏళ్ళకి తప్పదా పంకజం ఆ పిలుపే నా కొంప ముంచింది రేపు పొద్దున్నే వస్తాగా అబ్బా పంకజం ఏంటి ఈ గదిలోంచి ఏయ్ ఈవేళ ప్రయ్య గారు గదికి వెళ్ళావు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏమో నీకిది కొత్తేమో నాకిది మామూలే ఆ అయ్యగారి ఏ అవసరమైనా తీర్చేది నేనే. ఎంత బరి తెగించి మాట్లాడుతున్నావు? నీ అత్త అదే మంచం మీద ఉన్న రోగి నీకు బాధ్యతలన్నీ అప్పచెప్పిన ఆవిడ మా బంధం గురించి చెప్పలేదా? ఆమెకు తెలుసులే. నీ పనేదో నువ్వు చూసుకో. నీ సంగతి ఇప్పుడే మామి గారి దగ్గర తెలుస్తా.
వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వున్నావని ఏదో గుట్టుగా రమ్మంటున్నాడు. నువ్వు వెళ్ళడుగు. ఎట్టాగో నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి పబ్లిక్ గానే రమ్మంటాడు. నీకిది పద్ధతి కాదు. తోటి ఆడదాన్ని ఉసిరి పోసుకోమాకు. ఏ సుఖం లేని ఆ పిచ్చోడితో నువ్వెన్నాళ్ళు పద్ధతిగా కాపురం చేస్తావో నేను చూస్తాలే. ఏం మగవే? నన్నే కొడతావా? ఈ చెంప దెబ్బ ఖరీదెంతో, దీని ఫలితమేంటో నువ్వు త్వరలోనే చూస్తావు. ఇంకోసారి ఆ గదిలోకి వెళ్ళావో చూస్తావు. ఈ పిచ్చోడి పెళ్ళాన్ని ఎవడికైనా అంటగట్టొచ్చులే అనుకుంటే అది నాకే అడ్డుగోడ కట్టబోతుందా? చూస్తా. తోనంతు చూస్తా. శిల్పం పూర్తయింది. ఆ శిల్పంలో కొన్ని నా పోలికలు. అప్పుడు అర్థమైంది నాకు, నన్ను గుడిలో ఆ శిల్పి ఎందుకంత ఆశ్చర్యంగా చూశాడో. నేను ఈ ఇంటి కోడలన్న సంగతి తెలియదు అతనికి. నిజమే, అతను శిల్పం చేసేటప్పుడు నేను చూడటం తప్ప ఏనాడూ అతను నన్ను గమనించనే లేదు. పంకజంకు నా మీదున్న పగకు ఆ శిల్పంలోని కొన్ని నా పోలికలు ఇంకా బలాన్నిచ్చాయి.